అయిపోయిందంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. ఎందుకంటున్న మాట అంటే పొద్దున్నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా. మీడియాకు కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? దురదృష్టం ఏంటంటే మీడియాలో కూడా ఆ లీకులను బ్రేకింగులు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు, అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా.